హాయ్ నమస్తే అండి. ప్రతి జాకెట్కి ఇప్పుడు వాళ్ళు క్లాత్ తీసుకొచ్చిన దానికి మనకి సరిపోలేదనుకోనండి, ఖచ్చితంగా మనము సంక జాయింట్లు వేయాల్సి వచ్చింది. అవి మనకు బయటికి ఖర్చు కనిపించకుండా లోపలికి వేసుకునే విధానం చూపిస్తున్నా చూడండి. అంటే బయటి వైపుకి వేసుకుంటే ఏమైందంటే ఖర్చు ఇటువైపుకి వస్తే అది ఇలా తగిలి మనకు చినిగిపోయే అవకాశం ఉండిద్ది. అలాంటి అవకాశం లేకుండా మనము ఖర్చు లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకొని బైండింగ్ అంటారనమాట. దాన్ని అలా కట్ చేసుకొని మనం ఇలా జాయింట్ చేసుకొని కుట్టినం అనుకోనండి, ఖర్చు లోపలికి వెళ్ళిద్ది కదా, ఆటోమేటిక్గా దానికి బేస్ ఉండిద్ది. దానివల్ల మనకు జాయింట్లు ఊడిపోవు అనమాట. అది వాళ్ళ మీతో చూపించడానికి షేర్ చేయడానికి వచ్చానండి. చూడండి ఇది రైట్ సైడు, ఇది రాంగ్ సైడ్ అనమాట. మామూలుగా ఈ రెండు ఇలా పట్టుకొని ఈ ఓపెన్స్ ఈ ఖర్చు ఉండేది ఇటు పైకి రావాలండి. వచ్చిన తర్వాత మనం కింద వైపు లైనింగ్ జాయింట్కి హెమ్మింగ్ చేయిస్తే కన్నా ఇలా కుట్టి తిప్పేసేస్తేనే బాగుంటుందండి. చూడండి ఇలా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా బారు కుట్టేసేసుకోవాలి. అలా కుట్టిన తర్వాత లైనింగ్ని ఇట్లా ఓపెన్ చేసి లైనింగ్ మీద ఒక్కదాని మీదే కుట్టేసేసుకోండి. చూడండి లైనింగు ఇటువైపు ఒక్కటే కుట్టేస్తున్నా నేను, అంటే ఒరిజినల్ తగలకున్నా. చూడండి ఇలా చూడండి ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కదా, సేమ్ ఇటువైపు కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇలా లైనింగ్ జాయింట్లకి మనకు సంక జాయింట్లు పడ్డప్పుడు నీట్గా లోపలికి వెళ్ళిపోయేటట్టు కుట్టేసుకోండి. అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా రెండు ఒకేసారి వేసేసుకొని కట్ చేసుకోండి. ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వచ్చింది. ఇది ఇలా కట్ చేసుకుంటే మనం రెండు సమానంగా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.